మన ఎండి అహ్మదుల్లా గారు రిటైర్మెంట్ అయిన సందర్భంగా ఆర్ఆర్ న్యూస్ ఇక్కడ రావడం మాకు నిజంగా గర్వకారణం. చాలా సంతోషంగా ఉందండి మీరు రావడం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతమంది అభిమానులు, ఇంతమంది అభిమానుల మధ్య ఆయన ఈ పదవి విరమణ జరుపుకోవడం చాలా గొప్ప విషయం. మళ్ళీ ఇలాంటి జరగకపోవచ్చు నాకు తెలిసి, ఎక్కడ జరగకపోవచ్చు. ఇక్కడ మన ప్రెసిడెంట్ ఎంత ఆదర అభిమానాలు పొందారంటే ప్రతి ఒక్కరి పేరు గుర్తుంటుందండి. ఎవరెవరు ఏం చేస్తారు, ఎవరెవరికి ఏం అలాట్ చేయాలి, ఎలాంటి పనాప చెప్తే బాగా చేస్తారు, ఏ పదవి ఇస్తే బాగుంటది, ప్రతిదీ ఆయన ఎక్సర్సైజ్ చేసి రాత్రి దగ్గర 11:30-12 గంటల వరకు పనిచేస్తాడండి. అతను నిజంగా చాలా గొప్ప వ్యక్తి. మళ్ళీ పొద్దున్నే లేచి వచ్చి ప్రతిరోజు యూనియన్ ఆఫీస్కి వచ్చి ఐఎన్టీసీ మళ్ళా దేశ రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో మన ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి కూడా ఆశీర్వాదం తీసుకొని వాళ్ళ దాంట్లో కూడా పార్టిసిపేట్ చేసేసి అన్ని విషయాల్లో పార్టిసిపేట్ చేసి ఈరోజు మాకు నిజంగా కొంచెం బాధాకరమే ఉంది పదవి విరమణ చేయడము. ఇంకో ఎన్నో సేవలు చేయాలి అతను, ఎన్నో సేవలు చేసి మాకు ఇంకో ఎన్నో అగ్రిమెంట్ చేయాల్సి ఉండే, అవన్నీ ఇప్పుడు పెండింగ్ లో ఉన్నాయి కొన్ని. అయినా కూడా అవన్నీ పూర్తి చేయడానికి ఇంకా మా పదవి కాలం ఉంది. నేను ఐఎన్టీసీ ఆర్గనైజ్ సెక్రటరీని, ఇంకా కొంచెం పదవి కాలం ఉంది మాకు. ఆ పదవి కాలంలో అవన్నీ పూర్తి చేస్తారని కోరుకుంటూ, మరియు బీడీఎల్కు కొంచెం మా అందరికీ బాధాకరమే ఈ విషయం. ఎందుకంటే ఇంత గొప్ప వ్యక్తి, ఇంత ఆదరణ అభిమానులు, మొదటిగా ఏ వ్యక్తి అయినా లీడర్ కావడానికి ఆదర అభిమానులు చాలా ముఖ్యం. అవన్నీ సంపాదించుకొని ఆయన పూర్తిగా అందరి అభిమానాలతో ఈ రోజు ఆయన పదవి విరమణ చేస్తున్నందుకు మొదటిగా, ఇంకా సెకండ్ గా ఆర్ఆర్ న్యూస్ కూడా మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. మీరు ఇంత దూరం వచ్చి ఇంతసేపు మా అందరి గురించి ఆలోచించి ఈ విషయాలు మీరందరి ప్రజలకు చేరుస్తున్నందుకు మేము సంతోషపడుతూ థ్యాంక్ యూ వెరీ మచ్.